ఈ లోకమంతా ఏమన్నా గుడ్డిపోయిందా? అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం అయినప్పుడు ఎంతమంది జ్యోతి దర్శనంకి ఆనందంగా చూస్తారు. అలాగే కార్తీక మాసంలో అరుణాచలంలోని అఖండ జ్యోతి దర్శనం ఎంతమంది చూస్తారు. అలాగే శివస్వరూపమైనటువంటి శివలింగంని సంపూర్ణంగా ఆకాశంలో చూపించినప్పుడు ఎవ్వరూ నమ్మట్లేదు ఎందుకు? సరైన గురువుని పట్టుకోవడం వల్లే ఇదంతా జరిగింది అని నేను అంటున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఎంచుకున్నటువంటి గురువు ఏ శాస్త్రంలోనూ ఏ జ్ఞానంలోనూ గొప్పవారో నాకు చెప్పండి. అంధకారంలో బతుకుతున్నారు మీ సాయిబాబా భక్తులంతా. ఈ సనాతన ధర్మంలో ఉన్న గురువుల కంటే ఎటువంటి గురువు గొప్పవారు కాదు. నిజమైన గురువులకు ఇచ్చే విలువ ఇవ్వరు. స్వరూపానంద స్వామి గురువు గారు 10 సంవత్సరాల కిందనే చెప్పారు సాయిబాబా గుడులు అసలు ఉండకూడదని. ఇప్పుడున్న జగద్గురువులే చెప్పారు ఆ గురువుల కంటే ఏ గురువు ఎక్కువ కాదు, వారే లోకరక్షణ చేసే జగద్గురువులని. నీకు అంతగా ముందు ఫకీర్ సాయిబాబాని పూజించాలనుకుంటే ముందుగా మన గురువులను ఆలయంలో పెట్టి దాని కింద ఒక సాయిబాబా ఫోటో లాగానన్నా లేకపోతే బయట సాయిబాబా ఫోటోని పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు ఇష్టం ఉంటే ఏ దర్గాలోనైనా సాయిబాబా ఫోటోని పెట్టి పూజించుకోండి. అసలు ముస్లింలకు విగ్రహ ఆరాధన ఉండదు మరియు అది చాలా తప్పుగా పరిగణిస్తారు. నేను శివుడి లింగ ఆకారం ఆకాశంలో కనపడింది అని ఒక షార్ట్లో పెట్టాను. దాని గురించి ఏమి చెప్పాలని కూడా అనుకోలేదు. 1 సంవత్సరం తర్వాత ఈసారి శివుడు నా కళ్ళలో రావడం వల్ల నేను అడిగాను, ఆకాశంలో చూసుకుంటూ అడిగాను, దేవుడా నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు వచ్చినందుకు. ఇదంతా లోకానికి చెప్పాలా స్వామి అని అనేసరికి శివుడు మళ్ళీ ఆకాశంలో సాయంత్రం వేళ రెండోసారి శివలింగ ఆకారంలో సంపూర్ణంగా కనిపించారు. ఇలా కనిపించడం ద్వారానే నేను మొత్తం స్టోరీ అంతా బయట పెట్టాను. ఇలా గురువులను పూజించేదాన్ని, నాకు అనుగ్రహం కలిగింది అని చెప్పాను. సనాతన ధర్మంలో మనం దేనిని నమ్మామో దానిని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మరి నేను జ్ఞాన స్వరూపమైన గురువులను పూజించి లోకమంతా శివుడి లింగాన్ని చూపించాను కదా. మరి కనీసం మీరు ఏ స్వరూపంగా పూజిస్తున్నారో ఆ రూపంగా నన్ను చూపించండి. లేకపోతే ఏదైనా అద్భుతం లోకమంతా చూపించండి. దొంగలలాగా మా దేవుడి పేర్లని మీ ఫకీర్ బాబాలకు పెట్టడం కాదు. ఇది వీలుగాని పక్షంలో మొత్తం సనాతన దేవాదాయ ట్రస్టుకు చెందవలసిందిగా చేయాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే శాస్త్రంలో ఉన్నది చూపించి మాట్లాడుతున్నాను. నువ్వు ఏ శాస్త్రంలోనిది, ఏ ఖురాన్లోనిది, ఏ గురువును ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావో చెప్పు. నేను శాస్త్రపరంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి గురువుల గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉందా భగవద్గీత మీద ఒట్టు వేసి మాట్లాడడానికి? అయినా మీలాంటి ఫకీర్ సాయిబాబాలను నమ్మిన వారు ఖురాన్ మీద ఒట్టేసి మాట్లాడవలసిందే. సాయిబాబా భక్తులారా, దమ్ము ధైర్యం లేకుండా ఉండకండి. అందరూ చనిపోయాక ఏమీ తీసుకొని పోరు కదా. మనం చేసుకున్న పుణ్యకర్మలను, మనం నమ్ముకున్న సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారే దేవుణ్ణి పొందగలరు. నిజమైన గురువుని, దేవుణ్ణి కించపరిచే ఎవడో ఫకీర్ సాయిబాబాని మీరు నెత్తి మీద పెట్టుకోవడం మరియు గురువు అని ఉత్తమ స్థానం ఇవ్వడం తెలుసుకున్నాక కూడా నా ఫకీర్ సాయిబాబానే నాకు ముఖ్యం, నా ఫకీర్ సాయిబాబానే గురువు అనుకునేవారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి బాధలు అనుభవించవలసిందే. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. ధర్మో రక్షితో రక్షితః.